వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనకి లడ్డూ ప్రసాదం, అలానే స్వామివారికి తలనీలాలు సమర్పించడం కదండి. మొక్కు అనగానే మనకి ఇవి గుర్తొస్తుంది. తలనీలాలు అనేసరికి పిల్లలకి ఫస్ట్ టైము చాలామంది అక్కడే తలనీలాలు సమర్పిస్తారు కదా రమ్మగారు. అవును, చెవులు కూడా కుట్టిస్తారండి అక్కడే కొంతమంది. ఎక్కువగా మనం తలనీలాలే వింటుంటాం. ఏటా వెళ్ళిన వారు ఏదో మొక్కుకున్నప్పుడు తలనీలాలే సమర్పిస్తాం స్వామి ఇక్కడ మొక్కుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం. ఆడవారు 3 కత్తెరలు ఇస్తూ ఉంటారు కదండి. గుండు కూడా కొంతమంది చేయించుకుంటారు, తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక వార్త వింటున్నాం, ఆడవాళ్ళు సమర్పించవచ్చని సమర్పించకూడదని. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయానికి ఏముంటుంది జయ? సిద్ధాంతం ప్రకారం అయితే స్త్రీలు తలనీలాలు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ స్త్రీ శిరోజాలు తీసేది ఎప్పుడు మన భారతీయ సంప్రదాయం ప్రకారము వైధవ్యం సంప్రాప్తించినప్పుడు పూర్వకాలంలో కేశఖండాన్ని చేసేసేవారు, జుట్టు ఉంచేవారు కాదు. ఏంటంటే ఈ జుట్టు తీసేయటం వల్ల ఎప్పుడు తల బోడిగానే ఉంటుంది, వీళ్ళు సౌందర్యం ఇతరులకి కనపడదు. ఇతరుల వల్ల ఆడవాళ్ళకి వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి ఒకటి. ఇక పూర్వ సువాసిని లక్షణం, ఇది వరకు భర్త ఉన్నాడు ఇప్పుడు లేడు, ఇప్పుడు వీళ్ళింతే వైధవ్యానికి సూచనగా జుట్టు తీసేవాళ్ళు పురాతనమైన విధానము. పూర్వం చేసేవాళ్ళు భర్తగారు లేకపోతేనే జుట్టు లేకుండా ఉండాలి. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి సంటప్పుడే పెళ్లి చేయటము, 10 ఏళ్ళు వచ్చేసరికి అలా భర్తలు పోవటం, వీళ్ళు 14 ఏళ్ళు వచ్చేసరికి బూర గొరిగించి మూల కూర్చోబెట్టడం మన తాలూకు పురాతన విధానం. తెల్ల చీర కట్టి ఆ సాయం పంచలే, చీర కాదు, పంచ కట్టుకోవటమే. వాళ్ళు పంచనే చీరలాగా కట్టుకునేవాళ్ళు, ఆ తల గడప కనపడకుండా ఉంచుకునేవాళ్ళు పూర్వం. నీకు తెలిసే నాటికి నీకు తెలియదు, నాకు కూడా తెలియదు అంతగా. అంత పాతది విధానం. భర్త ఉండగా జుట్టు తీసుకోకూడదు, స్త్రీలు కేశాలు కట్ చేయకూడదు, భర్త కేశాలు కనెక్షను అని ఖచ్చితమైన అభిప్రాయం ఉండేది. అది వేరే సంగతి. ఇప్పుడు స్త్రీలు తీసుకోకూడదు, స్త్రీలు ఎందుకు తీసుకోకూడదు అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారా లేదా అమ్మా? ఇస్తున్నారండి. అవునా? నేను నా 3-4 ఏళ్ల వయసు అప్పటి నుంచి తిరుపతిలో జుట్టిచ్చి వచ్చాం అన్న వాళ్ళని నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. 10 ఏళ్ల వయసులో తిరుమల వెళ్ళినప్పుడు కూడా ఆడవాళ్ళు కొంతమంది జుట్టిచ్చింది కనపడేది. ఎందుకు వస్తాయి ఈ ప్రశ్నలు? ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే స్త్రీలు ఇవ్వకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇవ్వరు. పాయింటే కదా. ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకటి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు ఏదో మొక్కుకొని తీసుకున్నప్పుడు మనం ఎవరమమ్మా వాళ్ళకి చెప్పడానికి? ఆడవాళ్ళు తీసుకోకూడదు, మీరు ఎందుకు తీసుకున్నారంటే నా ఇష్టం, నేను దేవుడికి మొక్కున్నా ఇస్తాను అంటారు. ఎవరో గురుగారు చెప్పారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇవ్వరు. వారి వ్యక్తిగతం మీద ఆధారపడి. ఖచ్చితంగా ఇది పూర్తిగా వ్యక్తిగతమే జయ, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ జుట్టు ఇచ్చే ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. అసలు అలా ఆలోచించండి మీరు. ఈ ప్రశ్న అడిగేటప్పుడే ఇది ఆలోచన రావాలి. ఇదివరకు కూడా నేను ఈ మాటే చెప్పాను. విపత్కరమైన పరిస్థితుల్లో మొక్కుకుంటాం మనం. దేని మొక్కుంటాం జయ? బస్సు రావట్లేదని, టైంకి ట్రైన్ అందాలని జుట్టు మొక్కుకుంటారా ఎవరైనా? కాదు కదా. దేవుడా బస్సు ట్రైన్ అయిపోతుంది, ఏదో 5:06కి మనం ఇంకా రోడ్డు మీద ఉన్నాం, 6ంటికి ట్రైను. అయ్యో ట్రైన్ మిస్ అయిపోతుందేమో, వినాయకుడు కొబ్బరికాయ కొడతాను నా తండ్రి, బస్సు ట్రైన్ మిస్ కాకుండా చూడు అంటాం. కొంతమంది అట్లా మొక్కుంటారు. లేదా రాత్రి రేపొద్దున అన్నం తిన్ను, ట్రైన్ మిస్ అయిపోతే అక్కడ ఏదో సమస్య ఉందని వీటికి చేస్తారు. ప్రతి వాళ్ళకి మొక్కుకునే అలవాటు ఉంటుంది భగవంతుడికి. ప్రతి వాళ్ళు మొక్కుంటారు. ఈ మొక్కుకోటాల్లో జనరల్గా ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, అనారోగ్యాలు సంబంధించినప్పుడు, ఆర్థికపరమైన చిక్కుల్లో ఉన్నప్పుడు, ఏదో పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదో, పిల్లాడు కింద పడ్డాడో, వాడికి ఏదో జరిగిందో, మనకే జబ్బో పిల్లలకే జబ్బో, ఏదో విపత్కర పరిస్థితులు, ఎక్కడో ప్రమాదంలో చిక్కుకుపోయాం, ఎక్కడో ప్రయాణంలో ఇరుక్కుపోయాం, పిల్లాడు అక్కడెక్కడో ఉండిపోయాడు, మళ్ళీ ఇంటికి వచ్చే దారి కనిపించట్లేదు, దేవుడా తలనీలాలు ఇస్తాను తండ్రి, నిలువు దోపిడీ ఇస్తాను, నా పిల్లని రక్షించు, నా కళ్ళబడే నాయన అని దండం పెట్టుకుంటాం. భర్తలకి ప్రాణాపాయ స్థితులు, ప్రాణాపాయం అయిపోతాదేమో, నిలువు దోపిడీ ఇస్తాను తండ్రి, పసుపు కుంకాలు కాపాడు, ఇలాగే కదమ్మా మొక్కుంటారు. అంతేగా. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో భగవంతుడికి దగ్గరికి వెళ్ళి, నాయన నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది వదిలిపెట్టు, ఈ కాస్త నన్ను ఇక్కడ రక్షించు అనేటప్పుడు ఈ ముందు వెనక సంప్రదాయము ఆలోచిస్తారా జయ ఎవరైనా? అస్సలు ఆలోచించలేకపోతామేమో కదా. ఆలోచించరు.
నిలువు దోపిడీ మొక్కేస్తారు. ఆయన హాస్పిటలైజ్ శుభ్రంగా ఉన్నాడు, సడన్గా పడిపోయాడు భర్త, హాస్పిటలైజ్ చేశారు, ఏదో బైపాస్ చేయాలన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు, కష్టమండి 24 hours. ఇప్పుడు కదా మొక్కేది. ఇప్పుడు సంప్రదాయము భర్త ఉండగా నేను తలనీలాలు ఇవ్వకూడదు అని ఆలోచిస్తారా అమ్మా? వాళ్ళ అలవాటు ప్రకారం ఏదో మొక్కుంటారు. ఇది కాదు, నా బోటక్క ఎవరో వచ్చింది, నిలువు దోపిడీ ఇస్తానని మొక్కోవే, అతను బతికొస్తాడు అని చెప్తారు. నిలువు దోపిడీ అంటే సూత్రాలు, ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చి తలనీలాలు కూడా, అంటే నిలువు దోపిడీ ఇవ్వటం అంటే నా మొత్తం నా తాలూకు సంపదని నేను దేన్ని భావిస్తానో అదంతా నీకు ఇస్తానని కదా. సౌందర్యం కూడా మన సంపదే కదా జయ. సౌందర్యంలో ప్రధాన భాగం జుట్టు కాదా, కేశాలే కదా. కేశాలే కదా. చూడంగానే మనకి ఏం అందమంతా పోయింది కదా. నా మీద నాకు ఏ ఆసక్తి లేదు, అదంతా నీకైతే తల నీలాలు ఇస్తే తలిచ్చినట్టు అప్పుడు మొక్కుతారు. నేను తల జుట్టు ఇవ్వండి అని ఎంకరేజ్ చేయట్లేదమ్మా, మీకు అర్థమవుతోంది కదా. అవును, అందరూ జుట్లు ఇవ్వాల్సిందే అని నేను చెప్పట్లా. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నప్పుడు మొక్కు తీర్చుకొని ఇవ్వండి. ఆ మొక్కుకి, ఆడవాళ్ళ మొక్కుకి భర్తలు ఒప్పుకోవాలమ్మా, ఇది రూల్. మీకు పాయింట్ అర్థమైందా? ఎవరు అక్కర్లా, భర్త గనక ఈ అమ్మాయి జుట్టు ఇవ్వటానికి భర్త ఒప్పుకుంటే ఏం పర్వాలేదు. ఆయన ఉన్నాడుగా పక్కనే, ఇద్దరు కలిసే తీయించుకుంటారు. ఆయన జుట్టిస్తాడు, ఆవిడ జుట్టిస్తుంది, దేవుడికి దండం పెడతారు. ఇందులో జాతి నియమం ఏం లేదు. ఈ జాతుల్లో వాళ్ళు ఇవ్వకూడదు, ఆ జాతుల్లో వాళ్ళు ఇచ్చు, తప్పు ఆ మాట. ఎవరైనా సువాసనే. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుని అనుకుని, నేను జుట్టు ఇద్దామనుకున్నాను, నీకు ఇట్లా ప్రమాదం తప్పింది, జుట్టు మొక్కున్నానంటే, ఏదో నవ్వుతుంటే ఆడాళ్ళు జుట్టు పెట్టమేమిటే అంటారు. ఏమో నేను మొక్కున్నానంటే సరే నీ ఇష్టం, తన కోసమే కదమ్మా మొక్కుకుంది. ఒక్కళ్ళు ఒప్పుకోనప్పుడు ఊరుకోడు, అప్పుడు 3 కత్తెరలో ఇవ్వండి, సరిపోలేదా? అంతే. పూర్తిగా వ్యక్తిగతము, భగవంతునితోటి మనం ఎట్లా కనెక్ట్ అయి ఉన్నామనేది మొదటి పాయింట్. రెండోది, ఆడవాళ్ళు సువాసిని జుట్టు ఇవ్వాలంటే భర్త అంగీకారం ఉండాలి. అతను వద్దంటే మీరు చేయకూడదు, ఇది రూల్. అంతే. మీరు ఇప్పుడు మా రోజువారీ ఊరికే మీరు తిరుపతి వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని జుట్టు ఇవ్వమని నేను ఎంకరేజ్ చేస్తున్నానని పొరపాటు కూడా అనుకోద్దు. అలాంటి కామెంట్స్ చేయబోకండి దయచేసి, నా ఉద్దేశం అది కాదు. ఇట్లా ఏదైనా ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు మీరు భగవంతుడికి మొక్కున్నప్పుడు ఆయనకి ఇచ్చిన మాట తీర్చుకోవచ్చు. ఆయనకి కనుక మీరు మీరు మాట ఇస్తే భగవంతుడికి ఇచ్చిన మాట ఇవ్వండి, ఒప్పుకోండి. ఆయనకి ఏం చెప్పారో ఆ మాట ఇదేసేయండి, ఓకే, నిలబెట్టుకోండి ఆ మాటని, అంతే. దాంట్లో తప్పులేదు. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.